బీహార్ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లి సెంటిమెంట్ ఇప్పుడు ప్రధానంగా రేకెత్తుతున్నటువంటి నేపథ్యంలో దానికి గల కారణం ఏంటనే దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల్లో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి అమ్మ సెంటిమెంట్ ఇప్పుడు ప్రధానంగా అక్కడ రేకెత్తుతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రీసెంట్గా ఓట్ అధికార యాత్ర అని ఒకటి చేపట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి సంబంధించి ఒక పెద్ద ర్యాలీ బీహార్లో తీశారు. ఆ సందర్భంగా ఆ ఓట్ అధికార యాత్ర ముగింపు సందర్భంగా ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నరేంద్ర మోడీ గారి తల్లి హీరాబిన్కి సంబంధించి హీరాబిన్కి నరేంద్ర మోడీ గారికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ వీటన్నిటి గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని చూసినటువంటి నరేంద్ర మోడీ గారు చెలించిపోయారు, బాధపడ్డారు. బాధపడి ఆయనే కొంత తమాయించుకొని మదర్ ఆఫ్ ఇండియాకి జరుగుతున్నటువంటి అవమానం ఇది మహిళలందరూ గమనించాలి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయడంతో పాటు మంగళవారం రోజు బీహార్లో స్వయం శక్తి సంఘాలు అంటే డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి. దాన్ని వర్చువల్గా ప్రారంభిస్తూ తన తల్లిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి ఎలా దూషించారో అనేటువంటి విషయాన్ని చెబుతూ 100 years బతికారు తన తల్లి, కొన్ని విలువలు కట్టుబాట్లతోటి ఆవిడ జీవించారు. అలాంటి తన తల్లిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూషించారు. ఇది క్షమించరానటువంటి అంశం. ఇది తన తల్లిని దూషించారంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరు తల్లుల్ని దూషించినట్టే కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆర్జేడీ అంటే తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ వీళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటిది ఆయన మాట్లాడారు. వీళ్ళు అంటే క్షమాపణ చెప్పాలని కాదు కానీ మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీరు ఆలోచించండి. తాను మహిళల కోసం తన తల్లి ఇచ్చినటువంటి ఆదర్శాన్ని స్ఫూర్తిని తీసుకుని మహిళల కోసం, మహిళల స్వావలంబన కోసం, మహిళల గౌరవం కోసం తాను అనేకమైనటువంటి విధానాలు తీసుకొచ్చాను పరిపాలనలో. అలాంటి తన తల్లిని దూషించారు అని అంటే భారతదేశంలో ఉండేటువంటి తల్లులందరినీ దూషించినట్టే, మహిళలందరినీ దూషించినట్టే భావించాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. దాని తాలూకు నిరసన కార్యక్రమాలు భారతదేశ వ్యాప్తంగా చేస్తారేమో బీజేపీ వాళ్ళు అని చెప్పి అనుకున్నారు. కానీ 4వ తారీఖు అంటే గురువారం రేపు బీహార్లో బీజేపీ వాళ్ళు ఒక పెద్ద ధర్నాకి, నిరసనలకి పిలుపునిచ్చారు. ఆర్జేడీ మీద, అలాగే కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద, తేజస్వి యాదవ్ ప్రత్యేకించి రాహుల్ గాంధీ మీద నిరసన వ్యక్తం చేస్తూ వీళ్ళకి మహిళల పట్ల ఎంత వ్యతిరేక భావం ఉందో తెలియజేసేలాగా నిరసన కార్యక్రమాల్ని బీజేపీ చేపట్టింది. అంటే బీహార్లో లేటెస్ట్ సర్వే ప్రకారం చాలా టైట్ ఫైట్ ఉంది అక్కడ. నువ్వా నేనన్నట్టు అక్కడ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి అక్కడ. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉంది అక్కడ. ఓట్ అధికార యాత్ర సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావంతో వాళ్ళు ఉన్నారు. అలాగే జేడీయూ, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి. ఈ జేడీయూ కూటమిలో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఆయన పట్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఆయా రాజకీయ పార్టీలు చేస్తాయి, సహజంగా చేస్తాయి. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు తన తల్లిని ఎవరో దూషించారు అనేటువంటి ఒక అస్త్రాన్ని, బలమైనటువంటి అస్త్రాన్ని బీహార్లో ప్రయోగించబోతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ లేదంటే తేజస్వి యాదవ్ కానీ డైరెక్ట్గా దూషించలేదు. వాళ్ళు డయాస్ మీద ఉన్నప్పుడు ఎవరో కాంగ్రెస్ పార్టీ టవల్ కప్పుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని సోషల్ మీడియాలో పాట్నా వేదిక అప్లోడ్ చేశారు. పోలీసులు ఆల్రెడీ వాళ్ళని పట్టుకున్నారు.
పట్టుకొని వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. కానీ దీన్ని రాజకీయ పార్టీ చేసినటువంటి కామెంట్ల కింద ఆయా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మహిళల పట్ల ఉన్నటువంటి చిన్న చూపు ఏంటి అనేది చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అంటే రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. తన తల్లిని ఎవరో దూషించారు, దూషించిన మేరకు కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దాన్ని పదే పదే ఆయన చెప్తూ ఉన్నారు. అంటే సెంటిమెంట్ అనేది ఎలక్షన్లో బాగా బలంగా పనిచేస్తుంది. మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసాం సెంటిమెంట్ని ఏ విధంగా పండించారు కేసీఆర్ గారు, ఆంధ్ర సెంటిమెంట్ అనేది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2024కు ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని దూషిస్తూ మాట్లాడారు. మాట్లాడినటువంటి ఆ మాటలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి, అలాగే ఆవిడ కూడా బయటకు వచ్చి నీకు మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆవిడ కూడా చెప్పారు. దాంతో మొత్తం తిరగబడింది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాజకీయాల్లో సెంటిమెంట్, ప్రత్యేకించి మహిళా సెంటిమెంట్, అందుట్లో కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారి యొక్క మదర్, ఆవిడ హీరోయిన్, ఆవిడ మనం చూస్తున్నాం ప్రతి పండక్కి పబ్బానికి ఈయన వెళ్తుంటారు, ఆ మదర్ తోటి కలుస్తుంటారు, కొద్దిసేపు కూర్చుంటారు, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మనం చూసాం. సో మదర్ అంటే తల్లి కుమారుడికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో అది చాలా బలమైనటువంటి బంధం. అది నరేంద్ర మోడీ గారు చూపించారు. వాళ్ళ మదర్కి అంత ఏజ్ లో కూడా అన్ని సపర్యలు చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేసి ఈయన అక్కడికి వెళ్ళి ఉండడం, ఆవిడ కాళ్ళు గడవటం, ఆవిడ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ మనం చూసాం. తర్వాత కొన్ని పండుగలకు వెళ్ళి ఆవిడ ఇచ్చినటువంటి పాలు తాగటం, ఈయన ఏదో పదార్థాలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. సో అలాంటి హీరోయిన్ అంటే ప్రధానమంత్రి గారి మదర్నే వీళ్ళు దూషించారు అని అంటే మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు ఏంటి అనే దాని మీద సానుకూలమైన రాజకీయ వాతావరణాన్ని బీహార్లో క్రియేట్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. లేదంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదారు తన తల్లిని ఒకవేళ దూషించారు అనుకోండి, దూషించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, అయిపోతుంది. కానీ దాన్ని ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచార అస్త్రంగా బయటికి తీసుకొస్తున్నారు. దాంతోపాటు 4వ తారీఖున అక్కడ ధర్నాలు, నిరసనలు, ర్యాలీ కార్యక్రమాలు పెట్టారు దీని మీద. సో దీన్ని ఒక పెద్ద ఇష్యూగా తీసుకెళ్లి రాజకీయపరమైన సానుకూల అంశాన్ని బహుశా పొందాలనుకుంటున్నారేమో. బట్ దూషించడం మాత్రం తప్పు, దూషించడం తప్పు. తర్వాత నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీ ఇష్యూస్ ని 2019 ఎన్నికల్లో అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో ఫ్యామిలీ ఇష్యూస్, వ్యక్తిగత ఇష్యూస్, వీటన్నిటి జోలికి వెళ్తే ఎలా ఉంటుంది ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో రేపు బీహార్ లో కూడా అలాంటిది జరుగుతుందేమో. లేదంటే ఇప్పుడు అది బలమైనటువంటి అస్త్రంగా తీసుకెళ్తున్నారు కాబట్టి, పైగా హీరోయిన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు, రాజకీయాల సంబంధం లేదు ఆవిడకి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆవిడ రాజకీయ ప్రసంగాలు కానీ లేదంటే రాజకీయ వేదికల మీద కానీ లేదంటే రాజ్భవన్ లో కానీ లేదా ఆయన ఉండేటువంటి ప్రధానమంత్రి హౌస్ లో కానీ ఎక్కడ కనిపించలేదు. ఆవిడ పార్టీకి ఆవిడ ఉంటున్నారు, 100 years ఆమె పని చేసుకుంటున్నారు. ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా చాలా సాంప్రదాయం ప్రకారం ఆయన చాలా తక్కువ మందితోటి అసలు జనరల్ గా అంత్యక్రియలు కూడా ముగిచ్చేశారు. సో అదంతా సాంప్రదాయబద్ధంగా జరిగింది. సో అలాంటి ఆమెని విమర్శించడం అని అంటే ఖచ్చితంగా ప్రజలు కొంచెం సీరియస్గా తీసుకుంటారు. బహుశా అందుకే నరేంద్ర మోడీ గారు అలాంటిది ప్రయోగించుంటారేమో రాజకీయాల్లో. బట్ రాజకీయాల్లో సందర్భంగా అంటే ఎన్నికల సందర్భంగా అక్కడ రాజకీయ ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా ఈ మాట్లాడారు కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తున్నాం. కానీ రాజకీయ కోణం నుంచి చూసుకోకపోయినప్పటికీ కూడా ఆ విధంగా కామెంట్ చేయటం అనేది తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.